ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టయ్యారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఆంజనేయులు పనిచేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ముంబై నటి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముంబై నటి జత్వానీపై విజయవాడలో కేసు నమోదైంది. వైసీపీ నేత విద్యాసాగర్ ఈ కేసును పెట్టారు. దాంతో పోలీసులు ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ రావు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె కేసు పెట్టారు. ఆ కేసును ఉపసంహరించుకోవాలని నటిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా తాను వినకపోవడంతో నటిపై కేసు పెట్టి అరెస్ట్ చేయించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ వ్యవహారంలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సిపి కాంతి రాణా టాటా, విశాల్ గున్నీల పాత్ర ఉందని ఆరోపణలొచ్చాయి. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆంజనేయులు, విజయవాడ సిపిగా కాంతి రాణా, డీసీపీగా విశాల్ గున్ని పనిచేసే సమయంలో ఈ ఘటన జరిగింది. నటిపై ఉన్న కేసుల గురించి ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత నటి విజయవాడ సిపికి ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్గా విచారణ చేపట్టిన పోలీసులు జత్వానీ విషయంలో ముగ్గురి పాత్ర ఉందని తేలింది. వెంటనే వారిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ పి సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో తరువాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది.